యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి ఈ రీతిగా కలుసుకోవడానికి మీ అందరినీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు నామంలో వందనాలు తెలియపరచుకుంటున్నాం. గడిచినటువంటి ఎపిసోడ్లో ఆదికాండము 5వ అధ్యాయంలో ఆదాము యొక్క వంశావళి గురించి మరి చూసుకున్నాం. తర్వాత ఎపిసోడ్లో ఇప్పుడు కూడా నోవాహు గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ప్రభుని అడిగినప్పుడు మీతో పంచుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఇదను కొన్ని విషయాలు క్లుప్తంగా నోవాహు గురించి మనం తెలుసుకుందాం. దాని ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. తలలో ఉంచుకుందాం, ప్రార్థనలు ఏకీపిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రీతిగా ప్రభా మరొకసారి యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తబోతున్నట్టు ప్రభా నీ బిడలను ప్రభా నీ దాసుడు నిలబెట్టుకుంటున్నావు. మాట్లాడేవాను నేను కాదు ప్రభా, మీరే నా యందు ఉండి మీరే నాయన నీ బిడ్డలతో మాట్లాడమని, వినగినట్టు చెవిని గ్రహించే మనస్సు వారికి దయచేయమని యేసు ప్రభు నామం పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము మరి 5వ అధ్యాయములో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 32వ వచనం చదువుకుందాం. చివరి వచనం. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును ఆమును యాపేతను కనెను. ఇది ఆదికాండము ఈ 5వ అధ్యాయం అంతా కూడా ఆదాము యొక్క వంశావళి అని మనం గత ఎపిసోడ్లో మనం చూసాం. కానీ ఇప్పుడైతే నోవాహు గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. వాక్యం మీద మనసు ఉంచి వినినట్టయితే మనం గొప్ప ధన్యులు అవుతాం. ఈ నోవాహు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది. నోవాహు యొక్క తండ్రి పేరు లెమెకు. పై వచనాలు ఒక మాట చదువుకుందాం. ఈ యొక్క ఆదికాండంలోనే ఈ 5వ అధ్యాయంలోనే ఆదాము గర్భంలో పుట్టిన బిడ్డలందరూ కూడా ఒక సేతు కుటుంబం తప్ప కానీ మిగిలినటువంటి వంశావళిలోనే కనపడడం లేదు. అందుకు కారణం ఏంటి అనేది మనం కీవర్డ్గా ఒక వాక్యాన్ని చదువుకుందాం, చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయంలోనే మరి 30 వచనం మనం చూసినట్టయితే, లేమెకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలు కనెను. లేమెకు దినములన్నీ 775 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. మరి ఈ 5వ అధ్యాయం అంతా కూడా ఆదాము పుట్టినటువంటి గర్భఫలంలో ఉన్నటువంటి బిడ్డలు అందరూ చనిపోతూ వచ్చారు. వారు కుమారులను కుమార్తెలు కని ఉన్నారు. అక్కడ సంతానాన్ని దేవుడు ఆశీర్వించాడు, అభివృద్ధి పరిచాడు అక్కడ. కానీ మనము దాని పై వచనాల్లో మనం చూసినట్టయితే అది కూడా చదువుదాం. చూడండి ఆ మాట కూడా. 28 ఆదికాండం 5వ అధ్యాయం 28 వచనం చూద్దాం. లేమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందు వలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. చూసారా? దాని ముందుగా భూమి అంతా కూడా దేవుని చేత శపించబడి ఉన్నప్పుడు ఆ తరువాత లేమెకు విషయంలో ఆయనకు పుట్టినట్టు గర్భఫలం బిడ్డ నోవాహును చూసినప్పుడు నెమ్మది కలిగింది. కారణం ఏంటంటే దాని ముందుగా నెమ్మది లేకుండా ఉంది. కానీ ప్రపంచములో భయంకరమైనటువంటి పాపం తన తర్వాత వస్తాయి లేఖనాలు 6వ అధ్యాయంలో చదువుకుంటా విషయాలను కూడా. మరి ఎందుకు ఈ వంశావళి నుంచి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు? ఆ వ్యక్తి పేరే నోవాహు.
దేవుని యొక్క కనుదృష్టిలో నోవాహు ఒక్కడే దేవుని యొక్క దృష్టిలో నీతిపరుడుగా కనపడుతున్నాడు. యథార్థవంతుడిగా కనపడుతున్నాడు. దేవునితో నడిచిన వాడుగా కనపడుతూ ఉన్నాడు అక్కడ. ఆ వచనాల తర్వాత మళ్ళీ చదువుకుందాం. మరి మనం తిరిగి రండి ఆదికాండము 6వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అక్కడ ప్రత్యేకంగా ఒక మాట చూడండి, దేవుడు మాట్లాడిన మాట 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులలో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాతులై ఉన్నారు. అయినను వారు దినములు 120 ఏండ్లనెను. ఇక్కడ దేవుని మనసును నొచ్చుకున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. అంటే ఆదికాండము 6వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క కుమారులు తనకు మనసుకు నచ్చిన వారిని వారి అన్య స్త్రీలను వివాహము చేసుకొని వారు దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేస్తున్నటువంటి సందర్భాలలో దేవుని యొక్క కనుదృష్టి ఆ భూమి అంతా కూడా శపించబడాలని, ఆ భూమి మీద ఉన్నటువంటి నరులను ఆయన శాపంతో అందరిని కూడా ఎవరిని కూడా మిగల్చకుండా చేయాలని ఇష్టపడ్డాడు. కానీ అటువంటి సందర్భంలోనే దేవుడు లేమెకు యొక్క కుమారుడైనటువంటి ఆనోకు దేవుని దృష్టిలో ఎలాంటి గుణలక్షణాలు కలిగినాడో ఆ మాటను చదువుకుంటాం. చూడండి, దేవుడు ఇచ్చిన సాక్ష్యం నోవా విషయంలో అది గమనిస్తాము. ఆ వాక్యాన్ని చదువుకుంటాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దాని 8వ వచనం కూడా చదువుకుందాం. ముందుగా అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. మొట్టమొదటిగా నోవాహు యొక్క క్యారెక్టర్ ఏంటంటే దేవునికి ఇష్టమైన వాడు. నోవాహు ఆయన జీవితంలో ఆ పదానికే అర్థం నెమ్మది. అందుకని ప్రభు దేవుని కృప పొందినవాడని దేవుడిచ్చిన సాక్ష్యం ఇది. అంత మాత్రమే కాదు, దేవుడు నోవాహు గురించి ఇంకేమన్నాడో చూద్దాం. దాని కింద వచనం చూద్దాం. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములు నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచనివాడు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి సాక్ష్యం. మొట్టమొదటిగా నోవాహు దేవుని కృపను పొందినవాడు. కృప అనగా ఏంటంటే అర్హత లేని మనకు దేవుడు కృపిచ్చి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేస్తాడు. అది సత్యం. అందుకనే ప్రభు నోవాహు గురించి మొట్టమొదటిగా ఆయన గ్రేస్ని దయచేశాడు. దేవుని యొక్క దృష్టిలో కృప నొందినవాడయ్యాడు. ఆ తర్వాత రెండో విషయానికి వస్తే ఆయన ఎలాగ ఉన్నాడంటే అక్కడ నీతిపరుడుగా ఉంటున్నాడు. రోమీ రాసిన పత్రికలో 3:10-11 వచనంలో చెప్పబడిన అపోస్తలుడైన పౌలు గారు అక్కడ అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. కనీసం దేవుణ్ణి వెతుకుతాడంటే వాడైనా లేడు. అందరూ త్రోవ తప్పి పనికి మాని వారయ్యారని అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్తాడు. అక్కడ మరి పాత నిబంధన గ్రంథంలోనే నీతిమంతుడుగా నోవా దేవుని యొక్క కనుదృష్టికి యథార్థవంతుడిగా కనపడుతున్నాడు. వాక్యం వింటున్న నీవు నేను మనమందరము అలాంటి నీతి కలిగి మనం జీవిస్తున్నామా? ఒకవేళ దేవునికి అయిష్టంగా మనం జీవించినట్టయితే మనం సరి చేసుకుంటూ ఆయన దగ్గర మన తప్పులు ఆయన దగ్గర ఒప్పుకుంటూ విడిచిపెట్టి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి ఆయన అడుగుతున్నామా? దేవుని కన్ను దృష్టిలో మనం ఎలా ఉన్నాం? మన సాక్ష్యం ఎలా ఉంది? మన నీతిమంతులమా? ఒకసారి నిన్ను నన్ను మన అందరిని కూడా పరిశీలన చేసుకున్నట్టయితే నోవాహు దానికి సాక్ష్యము.
దేవుడు మన గురించి దేవుడే సాక్ష్యం ఇయ్యాలి. మనకు మనం సాక్ష్యం ఇచ్చుకుంటే అది ఏం ప్రయోజనం? ఇప్పుడు నోవహు గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చాడండి? దేవుడే గదా! దేవుని యొక్క దృష్టికి కృప పొందినవాడు అయ్యాడాయన. అంత మాత్రమే కాదు, రెండవదిగా నీతిమంతుడైన, మూడవది ఆయన ఎలాంటి వాడంటే నిందారహితుడు, నాలుగవదిగా దేవునితో నడిచినవాడు. ఈ 4 గుణ లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుని కృప మెండుగా ధారాళంగా దయచేస్తాడు. వాక్యం వింటున్నట్టు నీవు నేను మన హృదయాలను దేవుని వాక్యం మీద మళ్లించితే ఎంత ధన్యులమండి. దేవుడే నోవాహు గురించి చెప్పినటువంటి మాటలు ఇందాక ఆదికాండంలోని 5వ అధ్యాయంలో 32వ వచనంలో చూసాం. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాఫెతును కనెను. నోవాహు కుటుంబం గురించి కొన్ని మాటలు చెప్తున్నాను. ఒక కుటుంబంలో తండ్రి యొక్క సాక్ష్యం బాగుంటే కుమారుల సాక్ష్యం బాగుంటుంది. తండ్రి చెడిపోతే కుమారులు చెడిపోతారు. కానీ ఈ తండ్రి, నోవాహు తండ్రి దృష్టిలో కృప పొందినవాడు కనుక, దేవుని దృష్టిలో నిందారహితుడు కనుక, దేవునితో నడిచిన వాడు కనుక, యథార్థవంతుడు కనుక దేవుడు ఒక గర్భఫలం ఇచ్చాడు ఆయనకి. ఎంతమందిని ఇచ్చాడు? 3 బిడ్డలు ఇచ్చాడండి. అక్కడ చూసినట్టయితే ఆ పేర్లు కూడా రాసిన చదువుతామాట. షేమును, హామును, యాఫెతును కనెను. అప్పుడు నోవాహు వయసు ఎంత? 500 ఏండ్లు ప్రారంభంలో ఆ బిడ్డలు ఇచ్చినప్పుడు. మరి దేవుడిచ్చిన సాక్ష్యం ఎంత గొప్పది. ఒక పక్క తన కుటుంబం చూసుకుంటూ నోవా, మరొక పక్క దేవుని దగ్గర సాక్ష్యం పొందుకుంటూ, తర్వాత దేవునితో ఆయన కృప పొందినవాడుగా, దేవునితో నడిచినవాడుగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా గొప్ప సాక్ష్యం పొందుకున్నటువంటి నోవాహు ఇలాంటి సాక్ష్యం మనం కలిగి జీవించినట్టయితే దేవుడు ఎంత ఆశీర్వాదం పొందుకుంటామో దేవుని దగ్గర మనం. ప్రియ సహోదరులారా, తర్వాత చూడండి, నోవాహు విషయంలో మరి దేవునికి ఎక్కడ కోపం వచ్చిందంటే అది కూడా దాని వాక్యం చదువుకుంటా చూడండి. ఆదికాండం 6వ అధ్యాయంలోనే 4వ వచనం చదువుతాం. ఆ దినములలో నిపుణులు వారు భూమి మీద ఉండి తర్వాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెతో పోయినప్పుడు వారు పిల్లలను కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన సూర్యులు వీరే. దేవుడు ఎక్కడ నొచ్చుకున్నాడంటే ఇక్కడే, ఈ 6వ వచనం దగ్గరే. ఏమంటాడండి? ఆ దినంలో నిపుణులు వారు భూమి మీద ఉండి తర్వాత ఉండారు. నిపుణులు అంటే బలమైన వారు, వారు దేవునికి వ్యతిరేకమైన వారికి మనసు నచ్చినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా పాపం చేస్తూ మనుషులు చేసిన పాపాన్ని బట్టి భూమి అంతా కూడా సంప్రాప్తి అయిపోయింది. కానీ దేవుని యొక్క మనసును గాయపరిచారు వాళ్ళు. అది కూడా చదువుకుంటాం వాక్యాన్ని చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో నరులు చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోనికి ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. నరుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే చెడు ఆలోచనతో ఉంటాడు. మానవుడు చెడ్డ ఆలోచన ఎప్పుడైతే బైండ్ ఓవర్ అయిపోతాడో సాతానుకు ఫుల్గా బైండ్ ఓవర్ అయిపోయినట్టు లెక్క. దేవునికి ఎడబాటుగా దూరం అయిపోయినట్టు లెక్క. మనం నరుని బట్టి భూమి శపించబడుతుంది అక్కడ. అప్పుడు దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు. నిపుణులు, దాని ముందు ఉన్నవారు, దాని తర్వాత ఉన్నవారు, బలమైన వారు, భయంకరమైన పాపం చేసిన వారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు. అందుకనే ప్రభువు ఆ హృదయాన్ని గాయపరిచినారు అక్కడ. మరి నోవాహు పొందినటువంటి సాక్ష్యము మనం కలిగి ఉన్నామా? నోవాహు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు? ఆయన దేవుని కృప కలిగినటువంటి సాక్ష్యం పొందినవాడు కదా. మరి నీవు నేను మనం అందరం కూడా ఇదే ఎపిసోడ్లో కొన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్లో నోవాహు గురించి కొన్ని మాటలు చెప్తాను. మరి ఈ వాక్యం వినబోతున్న వింటున్న నీవు తర్వాత ఎపిసోడ్లో నోవాహు యొక్క జీవితంలో ఆయన చరిత్ర
ఎలాంటిది, వాళ్ళ బిడ్డల యొక్క చరిత్ర ఎలాంటిది అనేది తర్వాత ఎపిసోడ్‌లో మనం చూస్తాము. మరి వాక్యం వింటున్న నీవు ధన్యుడువు, ధన్యురాలివే. షేమును, హామును, యాఫెతును దేవుడు ముగ్గురు బిడ్డలను నోవాహుకు ఇచ్చాడు. నోవాహు భార్య తర్వాత షేము, హాము, యాఫెతు వివాహమైన తర్వాత వాళ్ళ ముగ్గురు భార్యలు వచ్చిన తర్వాత ఆ 8 మందే రక్షణ పొందిన వారుగా తర్వాత మనం చూస్తాం ఆ ఎపిసోడ్‌లో. మరి పరిశుద్ధాత్మ యొక్క దేవుడు అట్టి కృపను, అట్టి దయ, అట్టి ప్రేమ మీ అందరిలో దేవుడు దీవించి బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినం ప్రభువా నోవాహును గురించి మీరు పలికిన సాక్ష్యాన్ని బట్టి మేము వింటున్నాం. దేవుడి కృప పొందినవాడని, నీ దృష్టిలో ప్రభువా నీతిమంతుడని, నీ దృష్టిలో యథార్థవంతుడని, దేవునితో నడిచిన వాడని, ఇలాంటి యొక్క క్యారెక్టర్ని నోవాహు కుటుంబం మా మధ్యకి తీసుకొచ్చారయ్యా. అలాగే మేము వింటున్నటువంటి వాక్యం వింటున్న నీ బిడ్డలు ఇలాంటి నోవాహు పొందినటువంటి సాక్ష్యాన్ని దేవుడు పలికినందుకు ప్రతి ఒక్కరూ అలాగా జీవించాలని నీ పాద సేవకునిగా ప్రార్థన చేస్తుండగా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎవరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరి అవసరతతో ఉన్నారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైనా చనిపోయే స్థితిలో ఉండారో ప్రభా, నీ వాక్యం ద్వారా ఆదరించండి, ధైర్యపరచండి, తోడుగా ఉండి నడిపించమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సావాసమును ఈ యొక్క యూట్యూబ్ పరిచయలో వీక్షిస్తున్నటువంటి వారి కుటుంబాలకి ఇది మొదలుకొని సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. మంచిదండి. ఈ సమయంలో మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరిచినట్టయితే మేము ప్రార్థించడానికి మేము సిద్ధపడతాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాం. మే గాడ్ బ్లెస్ యూ.